హలో అండి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసి మంచి కామెంట్స్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేసినందుకు. నేను ఒంటరిని కాదు, నాకు తోడు చాలా మంది ఉన్నారు అని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే మా పెద్దబాబు గురించి కొంతమంది కామెంట్ చేశారండి. మీ పెద్దబాబుకి మాటలు వచ్చా, మీ పెద్దబాబుకి ఏ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ పెద్దబాబు రాస్తాడా, స్కూల్ కి వెళ్తాడని. నా పెద్ద కొడుకు 8th క్లాస్ చదువుతున్నాడండి. తన స్టడీ చాలా బాగుంటది. ఇంకా చెప్పాలంటే తన టాలెంట్ కి మేము మా పేరెంట్స్ గా ఏం చేయలేకపోతున్నామండి. ఎందుకంటే తెలిసిందే కదా, మా దగ్గర అంత బడ్జెట్ లేక తను మ్యూజిక్ అంటే చాలా ఇష్టపడతాడండి. కంపోజ్ చేస్తాడు, మంచి సింగర్ కూడా తను. అయితే మా పెద్ద బాబులో ఉన్న ఒక మైనస్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా ఉంటాడు. ADHD కదండి, చాలా వేగంగా ఉంటాడు. ఏదైనా ఒక పని కంప్లీట్ గా అక్కడే కూర్చొని చేయాలన్నా, లేకపోతే ఒక పని మొదలు పెట్టి దాన్ని ఫినిష్ చేయాలన్నా తనకి ఏ మాత్రం ఇష్టం ఉండదు. అలా అని ఆ పని తనకు రాక కాదు, తనకి ఇంట్రెస్ట్ లేక. ఇప్పుడైతే పేరెంట్స్ గా లేదా టీచర్ గా అది నీకు చాలా ఇంపార్టెంట్, నువ్వు దాన్ని నేర్చుకొని వదిలేసే, దాన్నే పట్టుకొని ఉండొద్దు అని మనం కాన్ఫిడెంట్ గా వాళ్ళకి చెప్తామో అది ఖచ్చితంగా చేస్తారండి. అలాగే వీళ్ళకి బట్టి పట్టమని కానీ, చెప్పిందే మనం పదే పదే నువ్వు చెయ్యాలని ఫోర్స్ చేయడం కానీ చెయ్యొద్దండి. చాలా మంది నాకు చెప్పే సజెషన్ ఏంటంటే, అదేంటి మేము చెప్తే అర్థం కాదు, నువ్వు చెప్తే అర్థమవుతుంది అంటే, యాక్చువల్ గా వాళ్ళకి అర్థమవుతుందండి. అంటే నాకెందుకులే, నాకు అవసరమా అని ఆలోచనతో వాళ్ళు ఉండడం, అదేనండి వాళ్ళ మైనస్. అంతేకాని మనం చెప్పింది అర్థం కాదు. ఎప్పుడైతే పేరెంట్ గా మేం చెప్తామో వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే అమ్మ చెప్తుందంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఏమో అనుకోవడం వల్ల అలా జరుగుతుంది. మరొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వీళ్ళు లాస్ట్ ఇయర్ ఉన్నట్టే ఈ ఇయర్ ఉంటారని అస్సలు అపోహ పడకండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ లో కొన్ని మిస్టేక్స్ చేస్తారు, కానీ ఈ ఇయర్ లో అవి కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ లో ఇంకా డెవలప్ అవుతారు. హైదరాబాద్ లో విన్ని ఒక స్కూల్లో చదివేటప్పుడు 6 years ఏజ్ లో ఒక స్పీచ్ చెప్పాడండి. అప్పటి వరకు అంటే 5 years వరకు వాడికి స్పీచే రాలేదు, కానీ వాడు 6 years అప్పుడు మాత్రం ఒక లాంగ్ అంటే చాలా పెద్ద స్పీచ్ ఇచ్చాడు. 2 పేపర్ల స్పీచ్ ని ఎక్కడ హడావుడి పడకుండా, ఎక్కడ మిస్టేక్ లేకుండా చక్కగా చెప్పింది చెప్పినట్టు చెప్పడం వల్ల వాడికైతే ఆ ఆడిటోరియంలో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు క్లాప్స్ కొట్టారు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ADHD పిల్లలు ఎలా అంటే ఒక మిర్రర్ లో చూసుకునే ఫేస్ లా మనం ఏం చూపిస్తే అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే మనం మంచిని చూపిస్తే మంచే మనకు కనిపిస్తుంది. ఆ ప్లేస్ లో చెడు మాత్రం వాళ్ళు అట్రాక్ట్ అయ్యారంటే ఆ తర్వాత వాళ్ళని వెనక్కి తెచ్చుకోవడం చాలా కష్టం. లైక్ బూతులు నేర్చుకోవడం, లేకపోతే బ్యాడ్ థింగ్స్ చేయడం, బ్యాడ్ గా ఉండే వాళ్ళతో తిరగడం, బ్యాడ్ గా ఉండేవి నేర్చుకోవడం, ఇవన్నీ త్వరగా అట్రాక్ట్ అయిపోతారు. దాని వైపు వెళ్ళారంటే వాళ్ళని వెనక్కి తెచ్చుకోవడం చాలా కష్టం. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన లొకేషన్ లో ఉండే కొంతమంది పిల్లలతో మన పిల్లల్ని కొంచెం దూరంగా ఉంచడం చాలా మంచిది. అందరూ మంచి పిల్లలే ఉండరు, అలా అని వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పట్లేదు. కొంతమందికి కొన్ని విషయాలు ఎంతవరకు షేర్ చేసుకోవాలి, ఎంతవరకు మాట్లాడాలని అవగాహన ఉంటుంది. కానీ ఆ టైంలో మన పిల్లలకి ఇది చేయకూడదు, ఇది చూడకూడదు, ఇది చెప్పకూడదు అని తెలియదు. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఏం మాట్లాడాలో అర్థం కాని టైంలో అన్ని నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకే వాటికి దూరంగా ఉండాలి అంటే వీళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకోటి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, వీళ్ళ మీద ఫోర్స్ చేసి వాళ్ళ ప్రజెంట్ బిహేవియర్ ని మార్చాలి, ఫోర్స్ గా మార్చుకోవాలి అనుకుంటే చాలా కష్టం. ఎప్పుడైతే వాళ్ళు చేస్తున్న వేలో, వాళ్ళు వెళ్తున్న వేలో, వాళ్ళు మాట్లాడుతున్న వేలో వాళ్ళకి అంతకంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఎదురైతాయి అని మనం ప్రతిసారి పదే పదే చెప్పడం వల్ల వన్ ఫైన్ మార్నింగ్ వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకుంటారు. నిజమే కదా, అమ్మ ఇదే చెప్పింది కదా, నాన్న ఇదే చెప్తున్నాడు కదా అని తెలుసుకున్నప్పుడు వాళ్ళను మార్చడానికి మనం ఎంత కష్టపడ్డామో అంత సులువుగా అర్థం చేసుకుంటారండి. ఫైనల్ గా నేను ఒక మాట చెప్తాను, డియర్ పేరెంట్స్, మనకి అనుకోకుండానో మనం ఆటిజం ప్లస్ ADHD లోకి వచ్చేసాం. ఇతరులా మన పిల్లలు ఎందుకు లేరు అని బాధపడడం కంటే, వాళ్ళల్లో లేని టాలెంట్స్ మన పిల్లల్లో ఏమున్నాయి అని చూసి మురిసిపోవడం, అలాగే ఇంకా వీళ్ళని బెటర్ గా ఎలా పెంచాలి అని నేర్చుకోవడం, ఇవి రెండు తప్ప మనం ఇంకేమి ఆలోచించొద్దు. ఆలోచిస్తే హెల్త్ పాడై ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాను కదా నాలా అవుతారు. ఒకప్పుడు నేను ఇలా ఉండేదాన్ని కాదండి, చాలా డిప్రెస్ అయ్యి ఇప్పుడే కొంచెం కోలుకొని బయటికి వచ్చాను. ADHD జర్నీ గురించి మీకు కావాలంటే కామెంట్ చేయండి. అలాగే మన నెక్స్ట్ వీడియోలో ఆటిజం ఎందుకు వస్తుంది, మందులు ఉన్నాయా లేదా, ఆ మందులు దేనికి అనేవి మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ వీడియో గురించి మీ కామెంట్ ని ఖచ్చితంగా చేయండి. వీడియోకి లైక్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి ఈ అమ్మ జర్నీకి సాయపడండి. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. చెప్పు.